అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ ఈ సంవత్సరం మహానాడు కడప జిల్లాలో నిర్వహించాలి అని నిర్ణయించారు. కడప జిల్లా హెడ్ క్వార్టర్లోనే పెట్టబోతున్నారు. 2022 మహానాడు ఒంగోలులో జరిగింది, 2023 మహానాడు రాజమండ్రిలో జరిగింది, 2024 ఎన్నికల సందర్భంగా మహానాడు జరగలేదు, 2025 మహానాడు కడపలో నిర్వహిస్తారు. కేవలం కడపలో పెట్టడానికి కారణం ఏంటంటే అక్కడ రాయలసీమ జిల్లాల్లో మొత్తానికి క్యాడర్కు ఒక సంకేతం ఇవ్వడానికి, ప్లస్ కడపలో ఉన్న వైఎస్ ఫ్యామిలీ ముద్ర పోగొట్టడానికి, ప్లస్ వాళ్ళకు ఒక వార్నింగ్ లాంటిది, ఒక పొలిటికల్ సంకేతం లాంటిది ఇవ్వడానికి. ఎందుకంటే 1978 నుంచి కడప ఎంపీ సీట్ కానీ ఎమ్మెల్యే సీట్ కానీ పూర్తిగా వైఎస్ ఫ్యామిలీ చేతిలోనే ఉంది. కడప ఎంపీ సీటు అండ్ పులివెందుల ఎమ్మెల్యే సీటు పూర్తిగా వైఎస్ ఫ్యామిలీ చేతుల్లోనే ఉంది. మిగిలిన చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ వైఎస్ ఫ్యామిలీ ముద్ర బలంగా ఉన్నప్పటికీ మొన్న కూటమి గాలిలో కూటమి వాళ్ళు గెలిచారు. సో ఇప్పుడు అక్కడ ఆ ఫ్యామిలీ ముద్ర కూడా లేకూడదు అంటే, అసలు వైఎస్ ఫ్యామిలీ ముద్ర కూడా ఉండకూడదు అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని అవినాష్ రెడ్డి గారు లాంటి వాళ్ళని కూడా జీరో చేయాలి లేదా మైనస్ చేయాలి అంటే, కడపలో మహానాడు నిర్వహించి అక్కడ క్యాడర్ని యాక్టివేట్ చేసి అక్కడ ఏదైనా ఒక పెద్ద హామీ లాంటిది ఏమైనా ఇచ్చి ఆ జిల్లాలో నాయకత్వాన్ని మరింత స్ట్రెంథన్ చేసి బూత్ లెవెల్లో స్ట్రక్చర్ నిర్మాణం చేస్తే వైసీపీని దెబ్బ కొట్టినట్టు ఉంటుంది అనేది ఒక అంటే పూర్తిగా రాజకీయ వ్యూహమేనండి. రాజకీయ వ్యూహమే ఉంది దీనిలో. వైఎస్ ఫ్యామిలీ బలాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోటలను బద్దలు కొట్టే రాజకీయ వ్యూహం. అయితే ఇది అమలు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో అక్కడ చేయడం కష్టం. సో ఆ నాయకత్వం స్థానికంగా ఉండాలి. మరి స్థానికంగా ఉన్న నాయకత్వంలో లోపాలు ఉన్నాయి, అది సమస్య. జిల్లా స్థాయిలో బలమైన నాయకత్వాలు, తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు బలమైన నాయకత్వాలు ఉండేవి జిల్లా స్థాయిలో. ఇప్పుడు ఆ నాయకత్వాలు లేవు. తెలుగుదేశం పార్టీకి కొన్ని సంవత్సరాల కిందట, దశాబ్దాల కిందట రాష్ట్రం మొత్తం మీద జిల్లాకు ఒక నాయకుడు బలంగా భుజాన మోసేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా లేరు. ఇప్పుడు నాయకుల మధ్య ఈగోలు పెరిగిపోయినాయి, సఖ్యత లేదు, సమన్వయం లేదు, నీకంటే నేనే ఎక్కువ అనే ధోరణిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు కడప జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేల్లో కూడా 2-3 గ్రూపులు ఉన్నాయి. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలోనే చూసుకుంటే 2 గ్రూపులు ఉన్నాయి. బీటెక్ రవి గారు వర్గం వేరు, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి గారి వర్గం వేరు. మొన్న ఎప్పుడో 2 నెలల కిందట కొట్టుకున్నట్టున్నారు కదా, ఏదో విషయంలో వాగ్వాదం కూడా జరుగుతూ ఉంది. ఇటు కడప ఎమ్మెల్యే గారు అంటే పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు అండ్ కడప ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారు ఉన్నారంటే వీళ్ళకి మిగిలిన ఎమ్మెల్యేలతో అలాగని పూర్తిగా సఖ్యత ఉండదు, అలాగని పూర్తిగా గొడవ సమన్వయం లేకపోవడం ఏమీ లేదు. వీళ్ళ దారి వీళ్ళది, వీళ్ళ రాజకీయం వీళ్ళది. పూర్తిగా అందరినీ కలుపుకునే టైప్ కాదు, కాస్త రిజర్వ్డ్గా ఉండే టైప్ అనమాట. ఈవెన్ కాన్స్టిట్యున్సీలో కూడా పూర్తిగా అంత కలుపుకునే టైప్ కాదు. దానివలన ఇతర ఎమ్మెల్యేలతో వీళ్ళకి కొంత గ్యాప్ ఉంది. అందులోకి వీళ్ళకి మంత్రి పదవి ఇవ్వలేదు, మంత్రి పదవి ఆశించారు, అది ఇవ్వలేదు. ప్లస్ పార్టీలో కూడా కొంత ఇంటర్నల్ చర్చ ఉంది. దానివలన వీళ్ళకి కూడా పూర్తిగా జిల్లా స్థాయిలో పట్టులేదు. అంటే జిల్లా స్థాయిలో ఒక ఏకాభిప్రాయం తీసుకునే శక్తి లేదు, జిల్లా మొత్తాన్ని ఏకతాటి మీద నడిపించే బలం లేదు, బలమైన నాయకత్వం లేదు. అది ఉంటే ఖచ్చితంగా టీడీపీకి ఏమో వాళ్ళ లక్ష్యం నెరవేరేదేమో. ఒకప్పుడు కడప జిల్లాలో మంచి నాయకత్వం ఉండేదండి. తెలుగుదేశం పార్టీకి జస్ట్ ఒక 10 ఏళ్ల కిందట 20 ఏళ్ల కిందట మంచి నాయకత్వం పనిచేసేది. కానీ కాలక్రమేణా ఇవన్నీ పెరిగిపోయినాయి అన్నమాట. సో ఇప్పుడు ప్యూర్లీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ లేదా నాయకులు కానీ కడప జిల్లాలో వాళ్ళు ఫోకస్ చేస్తున్నదంతా కూడా వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా కడప అనేది మళ్ళీ వైసీపీ కంట్రోల్లోకి వెళ్ళకూడదు. మొన్నంటే గాలిలో మొత్తం 10 స్థానాలకు కానీ 8 గెలిచారు, 2 ఓడిపోయారు. సో ఒకవేళ గాలి లేకపోయినప్పటికీ ఇదే బలం కొనసాగాలి. ఇప్పుడు దొరికిన పట్టు వదలకూడదు. ఈ కడప అసెంబ్లీ సీట్లో ప్లస్ జమ్మలమడుగు, పొద్దుటూరు, మైదుకూరు లాంటి సీట్లలో ఆ పట్టు వదలకూడదు అనేది వాళ్ళ ఆలోచన అనమాట. సో దానికోసం ఈ వ్యూహ రచన, ఈ పొలిటికల్ మీటింగ్స్ ఇవన్నీ చేస్తున్నారు. మొన్నన్ని బద్వేలు ఒకటి ఓడిపోయారు, పులివెందులు ఓడిపోయారు అండ్ రాజంపేట కూడా ఓడిపోయినట్టున్నారు కదా మొన్న గాలిలో. సో 3 పోయాయి. సో ఈసారి ఆ పట్టు వదలకూడదు అనేది వ్యూహరచన. పూర్తిగా అదే టార్గెట్గా మీటింగ్ పెడుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే అంత టార్గెట్ ఉండొచ్చు, వ్యూహం ఉండొచ్చు, కానీ నాయకత్వం లేదు, నాయకత్వం మధ్య సమన్వయం లేదు. దాన్ని అధిగమిస్తే ఒక అంటే ఒక ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ఏకాభిప్రాయం నిర్ణయాలు తీసుకునేంత నాయకత్వం కనుక అక్కడ ఉంటే అప్పుడు వాళ్ళ లక్ష్యం నెరవేరుద్ది అనుకోవచ్చు. థ్యాంక్ యూ.